కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతోంది. అనంతరం 10 గంటల 15 నిమిషాల వరకు ప్రత్యేక బస్సులో అసెంబ్లీ నుంచి బయలుదేరతారు. భువనగిరి, జనగామ, హన్మకొండ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్కి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డ లో దెబ్బతిన్న 7వ బ్లాక్ లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతోంది. అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయలుదేరతారు. భువనగిరి, జనగామ, హన్మకొండ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్న 7వ బ్లాక్ లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. అక్కడి ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఇంజనీర్లు బ్యారేజీ కుంగుబాటుపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరతారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఈ పర్యటనకు రావాలని కేసీఆర్ కు ఆహ్వానించారు. కాగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం చెలో నల్గొండ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులెవరూ మేడిగడ్డ పర్యటనకు వెళ్లడం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, మొత్తానికి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాలు ప్రారంభమైన 15 నుంచి 30 నిమిషాల లోపే ఇటు సభ కూడా వాయిదా పడుతుంది. ఆ తర్వాత ప్రత్యేక బస్సుల్లో కూడా ఇప్పటికే బస్సులు సిద్ధం చేశారు. ఈ బస్సుల్లోనే స్వయంగా రోడ్ మ్యాప్ ద్వారా కూడా ఇటు భువనగిరి నుంచి హన్మకొండ మీదుగా కూడా భూపాలపల్లి జిల్లాలో అంబట్పల్లిలో కూడా మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన చేరుకుంటారు. మేడిగడ్డలో దెబ్బతిన్నటువంటి బ్లాకులలో పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత కూడా అక్కడ అధికారులు కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే మాత్రం ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గానీ, ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ ఏ ఒక్కరు కూడా ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్లేందుకు మాత్రం సిద్ధంగా లేరు. ఇప్పటికే కేఆర్ఎంబీ పరివాహక ప్రాంతానికి సంబంధించి కేంద్రానికి అప్పనంగా అప్పచెప్పారనే ఉద్దేశంతో కూడా ఇటు ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి ఈ రోజు ఇప్పటికే చెలో నల్గొండ పేరుతో కూడా బీఆర్ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కేసీఆర్ కూడా ఈ సభకు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. నిన్నటి వరకు, ఈ రోజు వరకు కూడా ఇటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. కనీసం నిన్న ఇటు చెప్పండి శిరీష్. విక్రాంత్, ఇప్పటి వరకు అంటే కేసీఆర్ కి అంటే బీఆర్ఎస్ పార్టీల అందరికీ కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇదే రోజు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు రావాలని ఆహ్వానించినప్పటికీ కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం అంటే చెలో అసెంబ్లీ పేరుతో, నల్గొండ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. అంటే ఇది కావాలనే అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తోందా, వెళ్ళకూడదనే ఉద్దేశంతోనేనా?
శిరీష, వాస్తవానికి ఇదే విషయం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ ఇదే రోజు బీఆర్ఎస్ నేతలకు ఏమైనా ధర్నా ప్రోగ్రామ్ ఉంటే మరో రోజు చెప్పినా గానీ ఆ రోజైనా తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినప్పటికీ, వాళ్ళు తేదీ మార్పు అవసరమైతే మారుస్తామని ప్రభుత్వం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా తేదీ మార్పు చేసినా గానీ వస్తామనే మాట మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి రాలేదు. మేము మేడిగడ్డ ప్రాజెక్టుకు రాము, ఇప్పటికే అవసరమైతే మీరే వెళ్ళండి, మేము దగ్గరుండి మేమే కట్టించాం కాబట్టి మాకు అవగాహన కోసం మళ్ళీ మేము రావాల్సిన అవసరం లేదు. అది కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మేము చాలా హుందాగా కట్టాము, ఖచ్చితంగా దాంట్లో మా ప్రమేయం ఉంది, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే కట్టామని మాత్రం బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇప్పటికే ఇచ్చింది. మేడిగడ్డ కుంగుకు సంబంధించిన దానిపైన కూడా సమగ్ర వివరణ ఇస్తూ కూడా ఖచ్చితంగా అది మేడిగడ్డ ప్రాజెక్టు ఎప్పటికైనా కూలగొట్టాల్సిందని చాలా స్పష్టంగా ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా చెప్పిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ నేతలను కూడా తీసుకొని వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాళేశ్వరం ద్వారా అసలు రాష్ట్రానికి ఏ విధంగా లాభం, ఏ విధంగా నష్టం అనేది సవివరంగా చెప్పాలని మాత్రం ప్రభుత్వం ఉద్దేశించి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తా ఉంది. కానీ అదే రోజు ఇంతవరకు అధికారంలో ఉన్నారు, 9.5 సంవత్సరాలు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కానీ ప్రతిపక్ష పార్టీ అయిన తర్వాత కూడా మొదటిసారి ఈ రోజు నల్గొండలో మీటింగ్ పెట్టుకుంటుంది, నిరసన తెలియజేస్తా ఉంది 9.5 సంవత్సరాల తర్వాత. కానీ ఇదే రోజు ఒకవేళ వాళ్ళు ధర్నా వాయిదా వేసుకోండి, లేకపోతే ధర్నా అలాగనే కొనసాగిస్తే కాళేశ్వరం మేడిగడ్డకు అవసరమైతే మరుసటి రోజా మరో రోజా వాళ్ళే స్వయంగా తేదీ చెప్పినా కానీ మేము అదే రోజు తీసుకువెళ్తామని ప్రభుత్వం నుంచి అష్యూరెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు మాత్రం మేము మేడిగడ్డ కాళేశ్వరంకు రాము ససేమిరా అని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు మేడిగడ్డకు సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం తరఫున మళ్ళీ వెళ్లి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్లి కూడా సందర్శించి దాని నిజానిజాలు నిర్ధారణ చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి అసెంబ్లీ స్టార్ట్ అయిన 15 నుంచి అరగంట లోపే వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా 3 బస్సుల్లో కూడా బై రోడ్ లో కూడా ఇటు మేడిగడ్డకు వెళ్లనున్నారు సతీష్. అలాగే విక్రాంత్, ఎంతైనా ఎలాంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ, బడ్జెట్ సమావేశాలు అవుతున్నప్పటికీ ఎటు చూసినా కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ప్రధాన అంశంగా కనబడుతోంది. మరి ఇలాంటి అంశంలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయి అని చెప్పడానికి మరి దీంతో పాటుగా బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారా? ఒకవేళ బీఆర్ఎస్ నేతలు వెళ్ళకపోతే ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా హాజరయ్యే ఛాన్స్ ఉందా? శిరీష, మీరు అన్నట్లు ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వాళ్ళు వస్తారా అన్న దానిపైన కొంత సందిగ్ధత ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలా స్పష్టంగా మేము మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాత్రం రావట్లేమని చాలా స్పష్టంగా చెప్పారు. ఎల్ఎన్టీ వాళ్ళని కూడా ఇప్పటికే ప్రభుత్వం తరఫున కూడా అధికారులు కూడా ఇప్పటికే ఆహ్వానించారు. వాళ్ళు కూడా వస్తామన్న సమాచారం మాత్రం ఇచ్చారు. ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన సమయంలో కూడా 4 సార్లు సమావేశాలు నిర్వహిస్తే కేవలం ఒక్కసారి మాత్రమే ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రతినిధులు మాత్రం హాజరయ్యారు. ఏదేమైనప్పటికీ తమకు సంబంధం లేదు, మేము గతంలోనే మా పీరియడ్ ఏదైతే ఉందో ఆ వారంటీకి సంబంధించి ఆ పీరియడ్ ఇప్పటికే అయిపోయింది అనేసి గత ప్రభుత్వం మీద తోస్తా ఉన్నారు ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రతినిధులు. ఏదేమైనప్పటికీ కట్టిన ప్రాజెక్టు కాబట్టి వాళ్ళని ఆహ్వానించారు. ఈ రోజు కూడా వాళ్ళు హాజరవుతారనే ప్రభుత్వం తరఫున అధికారులు కూడా భావిస్తా ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలా స్పష్టంగా రామని ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పటికే చలో నల్గొండ పేరుతో కూడా నిన్న అర్ధరాత్రి నుంచే హడావుడి చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కాళేశ్వరంకు సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి అవకతవకలు జరుగుతున్న సమయంలో కూడా దానిపైన వివరణ ఇస్తున్న నేపథ్యంలో కూడా అదే సమయంలో దానికి ధీటుగా కూడా ఇటు చలో నల్గొండ పేరుతో అది సేమ్ ఇదే ఇష్యూకి సంబంధించి నీటి జలాలకు సంబంధించే మరో మీటింగ్ పెట్టుకొని కూడా చలో నల్గొండ పేరుతో కూడా వాళ్ళు కూడా కొంత హంగామా చేయాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రం మొత్తం ఈ రోజు ఈ నీటి పంచాయతీ మీదనే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ప్రభుత్వం చలో నల్గొండ పేరుతో కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కేంద్రానికి అప్పచెప్పారనేసి మాత్రం ప్రభుత్వం పైన తోస్తా ఉంది. కానీ ఆ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రం గతంలోనే వీళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు, దాన్ని మేము కేంద్రానికి అప్పచెప్పము అనేసి కూడా నిన్న కూడా స్వయంగా అసెంబ్లీలో, మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.